ఎన్నికల హింస నుంచి పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ఎన్నికలు ముగిసిన వరుసగా 3 రోజుల పాటు దాదాపు జిల్లా మొత్తం అల్లర్లతో అట్టుడికిపోయింది. ఘర్షణలు, దాడులతో మాచర్ల సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు 144 సెక్షన్ విధించడంతో పాటు చర్యలు తీసుకున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల పికెట్ ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపులోకి రావడంతో మెల్లమెల్లగా షాపులు ఓపెన్ అవుతున్నాయి. గత 3 రోజులుగా దాడులు, ప్రతి దాడులతో మాచర్ల దద్దరిల్లిపోయింది. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, మాచర్లలో పరిస్థితి సద్దుమణిగినట్టేనా? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం కొంతమేర అంటే పల్నాడు జిల్లాలో కొద్దిమేర ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గడిచిన 24 గంటల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు ఏమీ జరగలేదు. ఎందుకంటే పోలీస్ శాఖ చాలా తీవ్రంగా అప్రమత్తమైంది. దాదాపు 2000 మందికి పైగా సిబ్బందిని ఇక్కడ ఉపయోగించింది. పల్నాడు జిల్లా ప్రాంతంలోనే మొత్తం ఉన్నతాధికారులు మొత్తం మకావేసి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతమేర పరిస్థితులు అయితే అనుకూలంగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా చిరు వ్యాపారులు అంటే నిన్న పూర్తి స్థాయిలో వ్యాపారాలన్నీ కూడా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి మాచర్లో ఉంది. ఇప్పుడు చూసుకుంటే తోపుడు బళ్ళు కానీ, అదేవిధంగా టీ స్టాల్ కానీ, కొద్దిగా టిఫిన్ సెంటర్లు కానీ ఇవన్నీ కొద్దిగా పాక్షికంగా తెరుచుకున్నాయి. కానీ పూర్తి స్థాయిలో భయం అయితే పోలేదు. మనం చూడొచ్చు, ఎక్కడైనా సరే ప్రతి సెంటర్లో, ఇప్పుడు మాచర్ల ప్రాంతంలో ఉన్న మాచర్లలో ప్రతి సెంటర్లో కూడా 15 నుంచి 20 మంది పోలీసులు ప్రతి సెంటర్లో కూడా ఉన్నారు. సో ఉన్నటువంటి మాచర్ల పట్టణంలో పోలీస్ పహారా పెట్టారు. అదేవిధంగా గ్రామాల్లో, పల్నాడులోని అనేక గ్రామాలు సమస్యాత్మక గ్రామాల్లో కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే గొడవలు చెలరేగాయో, ఎక్కడైతే ఘర్షణలు జరిగాయో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో కొంత పరిస్థితి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, లేదంటే చోటా నాయకులు కానీ వీళ్ళంతా కొంత సంయమనం పాటించడం పోలీసులు హెచ్చరించిన నేపథ్యం. అంటే ఇలాంటి ఘర్షణలకు పాల్పడితే, ఇలాంటి ఘటనలకు పాల్పడితే పీడీ యాక్ట్లు కూడా తెరుస్తాము, జిల్లా బహిష్కరణ చేస్తాము అనేటువంటి పదాలు కూడా పోలీసు వ్యవస్థ నుంచి రావడం వల్ల కొంతమేర వాళ్ళు భయపడ్డారా, లేదంటే ఎందుకు మనకు వచ్చిన గొడవ అనుకుని సర్దుకున్నారా అని పక్కన పెడితే కొంతమేర అయితే పరిస్థితులు శాంతించినాయి. అయితే ఇదే కంటిన్యూషన్ 144 సెక్షన్ మాత్రం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు కూడా పెడతామనేది జిల్లా పోలీస్ శాఖ చెప్తోంది. అదేవిధంగా ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు పరిస్థితి అనుకూలంగా ఉందని 144 సెక్షన్ తీసేస్తే వెనువెంటనే మళ్లీ అసాంఘిక శక్తులు కానీ, లేదంటే గ్రామాల్లో ఉన్నటువంటి వర్గపోరు కానీ మళ్లీ పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆ వర్గపోరు కానీ, లేదంటే ఘర్షణల వాతావరణం కానీ తగ్గేంత వరకు కూడా ఖచ్చితంగా 144 సెక్షన్ అమలు చేస్తామనేది అధికారులు చెప్తున్నారు. అయితే వ్యాపార వర్గాలకు సంబంధించి కొద్దిమేర ఉపశమనం కలిగించారు. ఎందుకంటే నిన్న పూర్తి స్థాయిలో షాపులు మూసేశారు, కొన్ని పోలీసులు మూపించారు, కొన్ని స్వచ్ఛందంగానే మూసేశారు. ఎందుకంటే ఆకతాయిలు రాళ్లు విసిరే ప్రమాదం ఉంది, అదేవిధంగా ఘర్షణ జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి నిన్న పూర్తి స్థాయిలో వ్యాపారాలు బంద్ అయ్యాయి. ఇప్పుడు కొంతమేర పాక్షికంగా ఓపెన్ అయ్యాయి. ఉదయం నుంచి చూసుకుంటూ ఉంటే చిరు వ్యాపారాలు కానీ, లేదా టీ స్టాల్ కానీ అవన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయి. మధ్యాహ్నం వరకు కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ రాత్రి 5-6 గంటల తర్వాత మళ్లీ షాపులు క్లోజ్ చేపిచ్చేస్తారనేటువంటి ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే రాత్రి సమయాల్లోనే రాళ్లు ఉరివేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో. సో మొత్తంగా కొంతమేర పల్నాడు అయితే తేరుకుంది, కొంతమేర అయితే జనజీవనం కొంత సాధారణ స్థితికి వచ్చింది. కానీ పోలీస్ శాఖ మాత్రం అప్రమత్తంగా ఉంది. వచ్చేటువంటి వాహనాలను, అనుమానిత వాహనాలను కానీ, వచ్చేటువంటి అనుమానిత వ్యక్తులు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళని పరిశీలించిన తర్వాత, వాళ్ళని చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపల పంపిస్తా ఉన్నారు. దాదాపుగా ప్రతి సెంటర్లో కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించడం, అదేవిధంగా గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగిన నేపథ్యంలో పల్నాడు కొంతమేర ఉపశమనం పొందిందని చెప్పుకోవచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.